దానం నాగేందర్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ తీర్పును కొట్టివేయాలని, దానం నాగేందర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు కోర్టులో విచారణ జరిగింది. మహేశ్వర్ రెడ్డి తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుంచి లోక్సభ ఎన్నికల్లో దానం నాగేందర్ పోటీ చేశారని కోర్టుకు తెలిపారు. 4 వారాల్లో వివరణ ఇవ్వాలని వారిని హైకోర్టు ఆదేశించింది. ఇతర పార్టీల నుంచి నామినేషన్ వేసిన రోజే అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో ఇలాంటి కేసులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను న్యాయవాది ప్రస్తావించారు. స్పీకర్ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఏజీగా ఉండి స్పీకర్ తరఫున ఎలా వాదిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. తాను సీనియర్ న్యాయవాదిగా హాజరవుతున్నానని సుదర్శన్ రెడ్డి తెలిపారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి దానం నాగేందర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ బరిలో దిగి గెలిచారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్ని గెలుచుకుంది. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీలోని ముఖ్య నేతలంతా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలంటూ అసెంబ్లీ స్పీకర్ను బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కోరారు. దీనిపై స్పీకర్ విచారణ చేపట్టకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ విచారణ జరిపి ఎవరూ పార్టీ ఫిరాయింపునకు పాల్పడలేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీ ఫారం తీసుకుని ఎంపీగా దానం నాగేందర్ ఎన్నికల బరిలో దిగారని బీజేపీ ఎమ్మెల్యే పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తీసుకున్న జీతభత్యాలను వెనక్కి తీసుకోవాలంటూ కోర్టులో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు తన అఫిడవిట్ను సమర్పించారు. తాను ఏ పార్టీలోకి ఫిరాయించలేదని, అసలు బీఆర్ఎస్కు రాజీనామానే చేయలేదని ఆయన అందులో పేర్కొనడం గమనార్హం. అదే సమయంలో తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా ఎలాంటి అధికారిక సమాచారము లేదని దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఒక ఎమ్మెల్యే తన పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తే అది పార్టీ ఫిరాయింపుగా పరిగణించాలా లేదా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రశ్నకు కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగానే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి కొనసాగుతుందా లేదా అనర్హత వేటు పడుతుందా అన్నది వేచి చూడాలి. ఈ కేసు తుది ఫలితం తెలంగాణ రాజకీయాలపై మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపుల కేసులకు మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది. దీంతో అందరూ హైకోర్టు చెప్పే తదుపరి విచారణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ
కేసు మరింత లోతుగా పరిశీలిస్తే ఇది కేవలం ఒక ఎమ్మెల్యే భవితవ్యానికి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. భారత రాజ్యాంగంలోని పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అమలుపై కూడా కీలక ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక ప్రజా ప్రతినిధి తన పార్టీకి అధికారికంగా రాజీనామా చేయకుండా మరో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదా ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడం వంటి చర్యలను ఎలా అర్థం చేసుకోవాలి అన్నది ఈ కేసులో ప్రధానంగా తేలాల్సి ఉంది. ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్లో వాస్తవ ప్రవర్తన ఆధారంగా కూడా ఫిరాయింపును నిర్ధారించవచ్చునని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే అంశాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఒక ముఖ్యమైన కోణం స్పీకర్ అధికారాలపై ఉంది. ఈ కేసులో అసెంబ్లీ స్పీకర్ ముందుగా విచారణ జరిపి దానం నాగేందర్పై వచ్చిన ఫిరాయింపు ఆరోపణలు సరైనవి కావని తేల్చారు. అయితే స్పీకర్ నిర్ణయాలను న్యాయస్థానాలు ఎంతవరకు సమీక్షించగలవు అన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతోంది. గతంలో అనేక కేసుల్లో కోర్టులు స్పీకర్ తీర్పులను న్యాయపరంగా పరిశీలించవచ్చు అని స్పష్టం చేశాయి. అందువల్ల ఈ కేసులో కూడా స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్ను హైకోర్టు రద్దు చేసే అవకాశం ఉందా లేదా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. రాజకీయ పరంగా చూస్తే ఇది తెలంగాణ పార్టీ మార్పులపై పెద్ద చర్చకు దారితీసే అంశంగా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఎన్నికై తర్వాత కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లిన నేతల భవిష్యత్తు కూడా ఈ కేసు తీర్పుపైనే ఆధారపడి ఉండొచ్చు. ఒకవేళ కోర్టు దానం నాగేందర్పై అనర్హత వేటు వేస్తే ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకునే పరిస్థితి రావచ్చు. అదే సమయంలో కోర్టు స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తే పార్టీ మార్పులపై రాజకీయ నాయకులకు మరింత స్వేచ్ఛ లభించినట్లుగా భావించొచ్చు. ఇంకా ఈ కేసులో జీతభత్యాల అంశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ కోర్టు ఫిరాయింపు జరిగిందని తెలిస్తే దానం నాగేందర్ ఎమ్మెల్యేగా పొందిన వేతనాలు, ప్రయోజనాలు తిరిగి చెల్లించాల్సి వచ్చే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో ఇతర ప్రజా ప్రతినిధులకు కూడా ఒక హెచ్చరికగా మారొచ్చు. మొత్తంగా చూస్తే దానం నాగేందర్ కేసు న్యాయపరంగా మాత్రమే కాకుండా రాజకీయ వ్యవస్థలో నైతిక ప్రమాణాలపై కూడా ప్రభావాన్ని చూపే కీలక మలుపుగా నిలుస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణపై ఉంది. ఆ విచారణలో వచ్చే వ్యాఖ్యలు, ఆదేశాలు ఈ కేసు దిశను పూర్తిగా మార్చే అవకాశం ఉంది.